ఇప్పటికే పోకిరి, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఖలేజా వంటి పలు చిత్రాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా ఇప్పుడు నేను మళ్ళీ వస్తానంటూ రెడీ అయిపోయాడు మన బాలయ్య. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రం లక్ష్మీ నరసింహ జూన్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది మూవీ టీమ్. 21 years బ్యాక్ రిలీజ్ అయిన లక్ష్మీ నరసింహకి నందమూరి అభిమానులు ఇది సినిమాని పెద్ద హిట్ చేయాలి మళ్ళీ, ఎందుకంటే బాలయ్య బాబు బర్త్డేకి వస్తుంది. అలాగే ఇందులో ఒక కొత్త సాంగ్ ఉంది. ఎంతో 4Kలో ఎంతో కష్టపడి మన మౌనికా రెడ్డి, అభిలాష్ రెడ్డి గారు, వంశీ ఈ సినిమాని నా దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు రెడీ చేసి 4Kలో దాదాపు 4-5 months నుంచి వాళ్ళు కష్టపడి, మీరు వాళ్ళు పడ్డ కష్టం మనకి స్క్రీన్ మీద, నేను అప్పుడు తీసిన దానికంటే ఇప్పుడు స్క్రీన్ మీద బ్రహ్మాండం కనపడుతుందంటే పిక్చర్ కానీ రిలీజ్ చేసి ఆయన కూడా టక్కర దొంగ పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న అవకాశం వస్తేనే గర్వంగా ఫీల్ అవుతాం. అలాంటిది సాక్షాత్తు చంద్రబోస్ గారు, బెల్లంకొండ సురేష్ సార్ అండ్ బాలయ్య బాబుతో కలిసి ఒక పాటని చేయడానికి అవకాశం వచ్చింది. ఇది అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అభిమానం అనేది ఆనందాన్ని ఇస్తుంది, కానీ అభిమానం అనేది ఆనంద బాష్పాన్ని కూడా ఇస్తుందని ఇప్పుడే అర్థమైంది. తమ్ముడు మాట్లాడుతుంటే చేసింది ఏం లేదు, కానీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడి తప్పకుండా ఎదుగుతావు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి ప్రతిభ ఉంది, మంచి వినయం విధేయత అన్నీ ఉన్నాయి, తప్పకుండా ఎదుగుతావు, నేను అదే దారిలో అదే మార్గంలో అదే నమ్ముకొని వచ్చాను, నువ్వు కూడా తప్పకుండా ఎదుగుతావు, ఎప్పుడు ఆ శుభ ఆకాంక్షలు వ్యక్తం చేసేవాడిని. నేను ఇచ్చింది అదే, నేను చెప్పింది అదే, దాన్ని ఆలంబనగా చేసుకుని ఈరోజు అంకుర దశ నుండి చూస్తున్నాను తనను. అంకుర దశలో ఉన్న భీమ్స్ చూశాను, ఇప్పుడు అనంతాకాశం వైపు చేతులు చాస్తున్న మహావృక్ష దశలో తనున్నాడు. తనతో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. చాలా రోజులుగా అనుకుంటున్నాం, కుదరట్లేదు. మొత్తానికి మళ్ళీ సురేష్ గారి, జయంత్ గారి మంచి మనసుల వల్ల ఇది సాధ్యమైంది. తప్పకుండా నాకు ఏమాత్రం అవకాశం ఉన్న భీమ్స్ ప్రతి సినిమాలో రాయడానికి ప్రయత్నిస్తాను. దర్శకుడు కోరుకుంటే కనుక తప్పకుండా ప్రతి సినిమాలో ఒక మంచి పాట, 2 మంచి పాటలు, మీరు ఎన్ని కోరుకుంటే అన్ని మంచి పాటలు రాయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నా. నా పని పాటలు రాయడమే, వేరే ఏం లేదు. For more videos like this, subscribe Big TV channel.